మనం చేయగలిగేది చెప్తుంది. నువ్వేది చేయగలవు అది చెప్తుంది. ఏం చేయి? నీకు ఏదైనా అవసరం వచ్చిందా? మీకు 10 లక్షల అప్పు ఉంది, లేదంటే అవసరం వచ్చింది. మీకు ఉద్యోగం ఉంది, మీకున్న ఉద్యోగం, ఆ ఉద్యోగంలో మీరు ఏం చేస్తే జస్ట్ ఒక సంతకం పెడితే 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు వచ్చి అంటది, నువ్వు సంతకం పెట్టావనుకో ఏమొస్తుంది? 10 లక్షలు వస్తాయి, నీ అవసరం తీరుతుంది. కాబట్టి ఏం చేయి? ఓ సంతకం పెట్టు, ఆ 10 లక్షలు తీసుకుని ఏం చేసుకో? నీ సంతకానికి వాల్యూ ఉంది, నీకు జాబ్ ఉంది, నువ్వు ఒక సైన్ చేస్తా, సైన్కి అంత పవర్ ఉంది. కాబట్టి ఆ సంతకం పెడితే నీకు ఎంత వస్తుంది? నీకు ఆఫర్ ఉంది పక్కనే. నువ్వు ఆ సిగ్నేచర్ జస్ట్ పెన్న తీసుకుని ఒక సంతకం పెడితే నీకు ఎంత వస్తాయి? నువ్వు సంతకం పెట్టగలవా? పెట్టగలవు. చేయగలిగింది చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఆ సంతకం పెట్టచ్చా? పెడితే ఏమంటారు? ఆ డబ్బులు లంచం, జీతం కాదు. జీతానికి సంతకాలు పెట్టాలి, కానీ చెప్తున్న పని ఏంటి తెలుసా? లంచానికి సంతకం పెట్టమంటుంది. కొన్నిసార్లు ఇలాగే చెప్తుంది. దేవుడు మనల్ని ప్రేమించి ఏదో ఇస్తాడు, దేవుడిచ్చిన దాన్ని దుర్వినియోగపరచమంటది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏదో ఒకటి దేవుడు నీకు ఇస్తే దాన్ని దుర్వినియోగపరచమని చెప్తుంది. నీకున్న దాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఒక రాంగ్ వేలో వాడుకోమని చెప్తుంది. దీనికి ఉన్న లక్షణం ఇది, దీనికి ఉన్న లక్షణం.